వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నిజమేనా? టైగర్ మళ్ళీ వస్తున్నాడా? మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాడా? మళ్ళీ ప్రకంపనలు రేపుతాడా అంటే శ్రీలంక పత్రికలు ఎస్, టైగర్ బ్రతికి ఉన్నాడు, వస్తున్నాడు, త్వరలో జనాల ముందుకు వస్తున్నాడంటూ వార్తలతో సంచలనం రేపుతున్నాయి. నేను చెప్తున్నది ప్రభాకరన్ గురించి, ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ గురించి. ఇప్పటి తరం వాళ్లకు చాలా మందికి ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ గురించి పెద్దగా తెలిసి ఉండవచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడప్పుడు గూగుల్లో సెర్చ్ చేసిన వాళ్ళకి కొంతవరకు తెలిసి ఉండొచ్చు. ఎల్టీటీఈ అధినేత శ్రీలంకలో ప్రత్యేక తమిళ రాష్ట్రాన్ని స్థాపించాలని గెరిల్లా పోరాటం చేసిన సమరయోధుడు ప్రభాకరన్. శ్రీలంక సైన్యం ఆయన్ని హతమార్చింది, ఆయన కుటుంబాన్ని నాశనం చేసింది. ఇవన్నీ చాలా మందికి తెలుసు. కానీ ప్రభాకరన్ మరణించలేదట. ప్రభాకరన్ బతికే ఉన్నాడట. ఎస్, ఎల్టీటీ టైగర్గా పేరు పొందిన ప్రభాకర్ బ్రతికి ఉన్నాడట. ఆయన తిరిగి వస్తున్నాడట. తమిళనాడులో ఇప్పుడు ఈ వార్తలు సంచలనం రేపుతున్నాయి. తమిళనాడులోని ఏ పత్రిక చూసినా ఇప్పుడు ప్రభాకరన్ గురించే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో సన్నిహితంగా మెలిగిన కొందరు, మాజీ కాంగ్రెస్ నేత ఒకరు, చాలామంది తాముగా ప్రభాకరన్తో టచ్లో ఉన్నామని, ప్రభాకరన్ త్వరలో వస్తాడంటూ వాళ్ళు సెలవిస్తున్నారు. ఈ వార్తలు ఇప్పుడు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. నిజంగా ప్రభాకరన్ వస్తాడా? ఎల్టీటీ టైగర్గా పేరు పొందిన ప్రభాకరన్ గురించి చాలామందికి తెలుసు. ఆయన పోరాట పటిమ గురించి తెలుసు. ఆయన శ్రీలంకను గడగడలాడించిన విషయం తెలుసు. అయితే ఆయన మళ్ళీ వస్తున్నాడా? వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ వార్తలు శ్రీలంకకు ముచ్చెపిండలు పట్టిస్తున్నాయి. ఎందుకంటే చాలామంది గట్టిగా నమ్ముతున్నారు ఏప్రిల్ లేదా మేలో ప్రభాకరన్ వస్తారట. ఆయనకు బాగా దగ్గరగా సన్నిహితంగా మెలిగిన కొంతమంది ప్రకటిస్తున్నారు. మీడియాలో వార్తలు పుంఖానుగా వస్తున్నాయి. ప్రభాకరన్ ఖచ్చితంగా వస్తాడట. మళ్ళీ తమిళ ఈలం ఉద్యమాన్ని ప్రారంభిస్తాడట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ శ్రీలంకలో ప్రకంపనలు రేపుతోంది. తమిళనాడులో సంచలనంగా మారింది. టైగర్ మళ్ళీ వస్తాడంటూ చాలామంది ఎదురు చూస్తున్నారు. మీడియా కూడా కోడైకొస్తోంది ఖచ్చితంగా టైగర్ వస్తాడని. మరి టైగర్ నిజంగా వస్తాడా?